ఇంత 3 రౌండ్స్ ఇంత కౌంట్ కావాలా. సో ఈ మెజార్టీ చాలా పెద్ద ఎత్తున 30,000 ఈజీగా 30,000 మెజార్టీ దాకా రాబోతుంది. అంటే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం నుంచి ఏదైతే పోలింగ్ జరిగిందో ఆ రోజు మధ్యాహ్నం నుంచి రిగ్గింగ్ జరిగింది, ఓట్లు దొంగ ఓట్లు వేసి గెలిచారని చెప్పి ఆరోపిస్తున్నారు. రిగ్గింగ్ చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ అలవాటు లేదు, కాంగ్రెస్ కల్చర్ లేదు, వాళ్ళకి అలవాటు ఉంది. అదే అలవాటు మేము అడాప్ట్ చేస్తున్నాం అనుకుంటాం. మేము అలాంటి ఏం అడాప్ట్ చేయము, అలాంటి ఏం అవసరం లేదు. పబ్లిక్ అనేది మ్యాండేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు రిగ్గింగ్ అదా అనేది అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా వాళ్ళ నెరేటివే అబద్ధాల మీద ఉండే. వాళ్ళు ఇది వదిలేసి కొద్దిగా ప్రాపర్గా పనిచేస్తుంటే ఆ మాత్రం కొద్దిగా గౌరవమైన ఓట్లు వస్తుండే. ఆ పరిస్థితిలో లేకుండా పోయింది. బేసికల్లీ పబ్లిక్కి ఈడ ఉన్న హైదరాబాద్ పబ్లిక్కి కేటీఆర్ లీడర్షిప్ మీద నమ్మకం పోయింది కంప్లీట్గా. ఇప్పటికీ ఆరోపిస్తున్నారు, రౌడీ అని కూడా ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రౌడీయా రాజువా లీడరా అనేది పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చేసింది. వాళ్ళ ఆరోపణలకి వాళ్ళు పరిమితం అవుతారు. పబ్లిక్ ఏమో ఇవ్వాల్సిన మ్యాండేట్ ఇచ్చింది. 30,000 మెజార్టీ మాకు ఇచ్చింది, ఇవ్వబోతుంది. ఆల్రెడీ 20,000 మెజార్టీ మా 7 రౌండ్స్ వచ్చింది. మా మెజార్టీ ప్రోగ్రెస్ ఉంది. మీరు గమనిస్తే ఏ రౌండ్లో కూడా మా మెజార్టీ తగ్గలేదు. ప్రతి రౌండ్లో మా మెజార్టీ 3,000 చొప్పున పెరుగుతా పోయింది. ఏడ కూడా ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ద పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈ మినిట్ వరకు మా మెజార్టీ పెరిగిందని ఏడ మెజార్టీ తగ్గలేదు. ఏడ కూడా మాకు ఓట్లు తగ్గలేవు. ఎందుకంటే పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ మీద, మహేష్ కుమార్ గారి లీడర్షిప్ మీద చాలా నమ్మకం ఉంది. ఇది కాక కంప్లీట్గా క్యాబినెట్ ఎలక్షన్లో కంప్లీట్గా కోఆర్డినేట్ చేసి అందరు లీడర్సు ప్రతి ఒక్క కార్యకర్త తనే నవీన్ యాదవ్ అన్నట్టు ఫైట్ చేసి ఎలక్షన్ గెలిపిస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగిందా? అంటే ఇప్పుడు ఇలా ఉండాలి, సెలబ్రేషన్స్ ఇలా ఉండాలి అని ఏమన్నా సూచించడం జరిగిందా? సీఎం గారు పనులు ఉన్నారు. మాకు సూచించకపోయినా ఇది మా ధర్మము, ఇది మా కర్తవ్యము. ఈ గాంధీ భవన్ అనేది మా పార్టీ హెడ్ క్వార్టర్. ఇక్కడ రావడం అనేది మేము అదృష్టం కింద భావిస్తాము. ఇలా సెలబ్రేట్ చేసుకుని మా కార్యకర్తల మధ్యలో మేము సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి వచ్చాము. చివరిగా ఓట్లు వేసిన కార్యకర్తలకు ఏం చెప్తారు? ధన్యవాదాలు. ఇది అందరు గెలుపు. వాళ్ళ ఓట్లు వేసినందుకు, వాళ్ళు కష్టపడినందుకు ఈ సీటు మాకు గెలుపు దిశగా మేము గెలిచాము ఈ సీటు. కానీ ఒకే ఒక డౌట్ అన్న, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఇంకో వ్యక్తి ఎవరన్నా ఉంటే గెలుస్తారని మీ నమ్మకం ఉందా? ఇది నవీన్ యాదవ్ ఉన్నా ఎవరున్నా ఈ కాంగ్రెస్ హ్యాండ్ సింబల్ మీద గెలిచిన ఎలక్షన్. సో కాంగ్రెస్ పార్టీకి ఆ కెపాసిటీ ఉంది. ఏ క్యాండిడేట్ ఉన్నా ఇదే గెలుపు ఉంటుండే.